కొన్ని ఆనంద క్షణాలు జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేం. అవి మనతో పాటు ప్రయాణిస్తూ ఉంటాయి. అవి మనతోనే ఉంటాయి. మన కడవరకు నిలిచేవి మన జ్ఞాపకాలే. ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నా జ్ఞాపకాలే కదా నిజమైన ఆస్తులు. ఎక్కడెక్కడి నుంచో ఎగరవచ్చిన పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు ఎంతో సంతోషంగా మొదలయ్యాయి ఆ ఆనంద క్షణాలు. ఒకేసారి వీవీఐపీలంతా మన పొలానికి కాన్వాయ్ కట్టారు. పొలమంతా ఆనందంగా పలకరించింది, సంతోషాలతో పులకరించింది. ఎవరైనా ప్రతిరోజు పండగనే అదేంటో గాని తోటలోకి అడుగు పెట్టగానే అందరూ చిన్నపిల్లల్లా మారిపోయారు కదూ. అదే ప్రకృతి మహత్యం అనుకుంటా. ఇక రీల్స్ విషయంలో ఎవరూ తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోయారు. ఏం చేస్తున్నావు రాణి? నేనా గోరుములు చుడుతున్నాను. గోధుమలన్నీ శుభ్రం చేసి మీరేం చేస్తున్నారు? నేను పచ్చడి రుబ్బుతున్నాను వదిన గారు. మిక్సీలో వేసుకుందామా, గ్రైండర్ లో వేసుకుందామా? మిక్సీలో వేసుకుందామా అక్క? దోశలు వేసుకుందామా? మరి పిండి ఎక్కడా? ఈ తిప్పలు మనకెందుకే? స్విగ్గీలో ఆర్డర్ పెడితే వచ్చేస్తుందిగా. నేను జొమాటోలో ఆర్డర్ పెట్టా. అమ్మా ఐ లవ్ యు, మమ్మీ ఐ లవ్ యు, అమ్మా ఐ లవ్ యు, మమ్మీ ఐ లవ్ యు. పిల్లకాయల సరదాలకు హద్దులే లేవు. ఎవరైనా ప్రతిరోజు పండగనే. దసరా, సంక్రాంతి, దీపావళి అన్నీ కలిసిన అల్లుళ్ళ పండగలా అనిపించింది మా అందరికి. పెళ్ళయ్యాక కొత్త అల్లుళ్ళు మొదటి పండగకొచ్చినప్పుడు అందే మర్యాదలు అందాయి. మరి తంబి ఫ్యామిలీనా మజాకనా? ఒకవైపు అత్తమామలు, మరోవైపు వదినలు, మరదళ్ళు కలిసి సంతోషాల పర్వలు తొక్కిచ్చారు. వర్షాన్ని వచ్చింది పాటల్లో నింపలేవు, సంతోషాన్ని కొట్టి నువ్వు యూనిఫామ్ పయ్యలేవు, స్విచ్ గేమ్ షాట్ కట్టుకొని పెట్టలేదు, కొట్టు కాదంటే నన్ను తిట్టలేదు, అన్న జట్టు కట్టు అనివేమో బేజారుగా పెట్టలేవు. నన్ను చేరదీస్తే
పాత సంప్రదాయాలు అప్పటి జీవనశైలిని ఈ జనరేషన్కు చూపించాలనే ఉద్దేశంతో తెచ్చిన తిరగళ్ళు విసురురాళ్ళు విసుక్కోకుండా బాగా తిరిగాయి. పొద్దున లేస్తూనే వేపపుల్ల దంతమంజనం, ఫామ్ వాక్, సూర్యోదయ వీక్షణలు, సూర్య నమస్కారాలు. ఇది హిప్పు ఇది అప్పు రెండు కలిపితే హిప్పు అప్పు. ఏ హిప్పు ఏ అప్పు, ఏ హిప్పు ఏ అప్పు, ఏ హిప్పు అప్పు హిప్పు అప్పు హిప్పు అప్పు హిప్పు అప్పు. పనస పండుతో పరగరుపు సేవ, ఉల్లాసంతో సామూహిక స్నానాలు వెరసి జీవితంలో కొత్తదనపు శుభోదయానికి స్వాగతం పలికాం. ఇక రోజంతా పందిరి నీడలో చేసిన సందల్లో పెళ్లి వాతావరణాన్ని ఆవిష్కరించాయి. ఒక పబ్లికేషన్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం అందరం కూడా. తంబి పబ్లికేషన్ ఏంటంటే అనుభవాల చరిత్ర ఒక పుటలు రాద్దామని మేము కొంత ఆధారాలు పెట్టుకున్నాం. ఫస్ట్ ఆధారం మాకు గురువు ఆయన ఒక 4 బుక్స్ ఫస్ట్ డిసైడ్ అయ్యాం. మొదటి బుక్ ఏంటంటే హౌ టు హ్యాండిల్ వైఫ్, ఫస్ట్ బుక్ అనమాట. రాసిన తర్వాత కొంతకాలం అయింది, ఇంకో సంవత్సరం అయింది అనమాట. కంట్రోల్ చేస్తున్నాం అనుకునేసరికి కంట్రోల్ చేస్తాం అనుకుని మనమే కంట్రోల్ అయిపోతున్న విషయం తర్వాత తెలిసింది మాకు. దానికన్నా ఇదే సేఫ్ కదా. సేఫ్ అది. వచ్చింది అయిన తర్వాత ఇంకో బుక్ రాసాం అనమాట, హౌ టు హ్యాండిల్ పెయిన్ స్మైల్. ముళ్ళకంచి రాగానే మనకి ఏమనుకుంటా అంటే చెట్ల మధ్యలో ఒక పువ్వు ఉంటుంది, అరే చుట్టూ ముళ్ళకంచి ఉంది, చిచ్చి చిచ్చి ఏంటి కంట్రోల్ ఏంటి అని సఫర్ అవుతూ ఉంటుంది. కానీ చుట్టూ ఆ కంచె ఉంటుంది, ఆ పువ్వు బాగా వికసించి ఆ చెట్టు బాగా వికసించి పైకి వచ్చినాక అప్పుడు అర్థమవుతుంది, అరే ఇదా కంట్రోల్ అనుకున్నామే. ఇదంతా మనం ముళ్ళకంచి. ఏదో సరదా గెట్ టుగెదర్లా మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో పాపం కవిత అయితే ఎలా పనిచేసిందో నాకైతే ఏమీ అర్థం కూడా కాలేదు. రాత్రింబవళ్ళు తను పడిన కష్టానికి అమ్మయ్యా ఫలితం దక్కిందిలే, అందరూ సంతోషంగా హ్యాపీగా వెళ్తున్నారు, అదొక్కటి చాలదు ఈ జీవితానికి ఆనందం. నమో నమస్తే నమో అశ్వేభ్యో శ్వపతిభ్యశ్చ వో నమః. నమః వ్యాధివీర్యేభ్యో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ నిత్యాయ చ నమః శూన్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైకుంఠాయ చ నమః గోప్యాయ చ వత్సాయ చ నమః గోప్యాయ చ భీమాయ చ నమో హస్తే హరాయ చ దూరే హరాయ చ నమో హస్తే. శతమానం భవతి భవతి శతమానగం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానగం శతమానం భవతి శతాయుః.
ఇక అర్ధరాత్రి జరిగిన నా 50వ బర్త్డే ఉత్సవాలైతే నా బాల్యాన్ని కళ్ళ ముందుకు ఆవిష్కరించాయి. అందరి ఆశీర్వాదాలు గుండెల్ని వెచ్చగా తాకాయి. First of all, I wish you a very happy birthday, Daddy. I wanted to tell few lines about you because today is your birthday. It means a very special day to me because everything I want is a special day for me because you are there with me. Thank you. Whenever I come to Hyderabad, you make me happy. Your presents are very happy for me. Thank you. Wow. సతీష్ మామ ఇలా అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. तेरी गर्लफ्रेंड, तेरी एक्स, तेरी गर्लफ्रेंड का एक्स, क्यों हो गए सारे जंगली, क्यों हो गए सारे जंगली, क्यों हो गए सारे जंगली इकट्ठे. हैप्पी बर्थडे, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे. आज पिजामा पकड़ के पट्टे. हैप्पी बर्थडे, हैप्पी बर्थडे. आज तो पार्टी जब तक फटते. One more remix. धड़काए और सीटी बजाए, दिल धड़काए सीटी बजाए, बीच सड़क पे नखरे दिखाए. उतरવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની બગલીને, નાના એવા સપનાની રેત વાળી ઢગલીને, તોફાનો તરાપ મારે હાલે સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી, એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી. ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ મોતી લો. వెరీ నైస్ ఫర్ లాషా. లాషా కాదు లాషా. ఈ జ్ఞాపకాలు ఆగిపోకూడదనే సంకల్పంతో ప్రతి ఒక్కరి జ్ఞాపికగా నాటిన ఒక్కో మొక్క ఎదుగుతున్న కొద్దీ అనుభూతులు మరి గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆ కొద్ది టైంలో ఎవరెవరితో ఎంత గడపొచ్చో అంతా గడిపాం. ఈ ఆనంద క్షణాలు మనతో పాటు ఎన్నటికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
ఇంతటి అపురూపమైన జ్ఞాపకాలను అనుభూతుల్ని పంచిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.